వెల్కమ్ టు మానా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇతర దేశాలపై ఆధారపడటమే మనకు అతిపెద్ద శత్రువు పీఎం నరేంద్ర మోడీ. మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు కవిత. విదేశాలపై ఆధారపడటం అనేది దేశానికి అతిపెద్ద శత్రువుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లోని భావనగర్ లో జరిగిన సముద్రం నుంచి సమృద్ధి కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలోని అన్ని సమస్యలకు ఆత్మనిర్భర్ భారత్ పరిష్కారమని స్పష్టం చేశారు. H1B వీసా దరఖాస్తు రుసుమును అమెరికా భారీగా పెంచిన నేపథ్యంలో మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించడం ద్వారా కాంగ్రెస్ భారతీయుల స్వాభావిక ప్రతిభను అణచివేసిందని ఆరోపించారు. गुजरात में हमने शिप बिल्डिंग इकोसिस्टम को सपोर्ट दिया था. अब हम देश भर में शिप बिल्डिंग के लिए व्यापक कदम उठा रहे हैं. यहां मौजूद एक्सपर्ट जानते हैं कि शिप बिल्डिंग कोई साधारण इंडस्ट्री नहीं है. शिप बिल्डिंग इंडस्ट्री को पूरी दुनिया में मदर ऑफ ऑल इंडस्ट्रीज की जननी कहा जाता है. उद्योगों की जननी कहा जाता है, क्योंकि इसमें सिर्फ एक जहाज ही नहीं बनता, उसके साथ जो उद्योग जुड़े होते हैं उनका विस्तार होता है. स्टील, मशीनरी, इलेक्ट्रॉनिक्स, टेक्सटाइल, पेंट, आईटी सिस्टम, ऐसे अनेक उद्योगों को शिपिंग इंडस्ट्री से सपोर्ट मिलता है. इससे छोटे और लघु उद्योगों को, एमएसएमईज को फायदा होता है. रिसर्च बताती है कि शिप बिल्डिंग में होने वाले हर 1 रुपये के निवेश से इकोनॉमी लगभग 2 गुना निवेश बढ़ता है. और शिपयार्ड में पैदा होने वाली हर एक जॉब, हर एक रोजगार सप्लाई चेन में 6 से 7 नई नौकरियां बनाती है. मतलब अगर शिप बिल्डिंग इंडस्ट्री में 100 नौकरियां बनती हैं तो इससे जुड़े दूसरे सेक्टर्स में 600 से अधिक जॉब्स क्रिएट होती है. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు. ఎన్నికలు లేవు, ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారి అంటే చెత్త తీస్తేనే సరిపోదు. నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేస్తే, నేరాలు ఘోరాలు చేస్తే, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప
ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలంతా మహారాణులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్కి, సహచార మంత్రి వివేక్ కి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్. మహిళలంటే చిన్నచూపు చూసిన కాలంలో దేశంలో ఉక్కు మహిళగా ప్రధానమంత్రిగా ఇందిరమ్మ మహిళా సాధికారత కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తున 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాలకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణలోని 5 జిల్లాలకు కృష్ణాది వరప్రధాని అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి హైట్ పెరగకుండా జీవో ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం 5 మీటర్ల ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుందన్నారు. తెలంగాణకు కృష్ణానది ఆనవాళ్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉంటాయి మరి వాటి కోసం మనము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ప్రధానంగా జల సాధన విషయంలోనే మనము ఉద్యమాన్ని నిర్మించుకోవడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా నదీ జలాల పంపిణీ విషయంలో, ప్రత్యేకించి కృష్ణానది విషయంలో కూడా మరి అనేక సందర్భాల్లో చర్చించి ఫైట్ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించుకోవాలి. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది కృష్ణానది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ
మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణా నది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్లో అనేక మార్లు కరువు జిల్లా కాబట్టి నీళ్ళ కోసం కొట్లాడినటువంటి ఎంతోమంది కార్యకర్తలు మొన్నటి నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకోసం ప్రభుత్వం దీని మీద మాట్లాడతలేదు, మరి దీన్ని ఎట్లా ఆపడం, అక్కడ నీళ్లు తీసుకుంటే అక్కడ వాళ్ళు 5 మీటర్లు పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి? కలెక్టర్ దివాకర్ టీఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. డౌన్ కేటీఆర్ అంటూ రైతులు ఆందోళన. గుడపర్తి నరసింహమూర్తిని బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించాలని నినాదాలు. ములుగు జిల్లా వాచేడు వెంకటాపురం మండలాల రైతులు, ప్రజా సంఘాల, ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో 300 మంది రైతులతో వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ఎండ్బి అతిథి గృహం నుండి కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారిపై కలెక్టర్ దివాకర్ టీఎస్ పక్షాన రైతులు, ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపకులు కోర్సా నరసింహమూర్తి మాట్లాడుతూ ములుగు జిల్లా కలెక్టర్పై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీ రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలు, రైతులు, ప్రజా సంఘ నాయకులు కలెక్టర్కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, ఆదివాసీ సంఘ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఎవరు, కేటీఆరా, కేసీఆరా, ఇంకెవరు? కలెక్టర్ గారికి వెంటనే జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న కలెక్టర్ గారికి వెంటనే, జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న కలెక్టర్ గారికి వెంటనే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
సిరి. అనంతరం కృష్ణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిరి సభలో ప్రసంగించారు. థీమ్తో 3వ శనివారం కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు శ్రీమతి ఏ సిరి మేడం గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెలియజేసుకుంటున్నాం మేడం. తీసుకుంటే మన కర్నూలు జిల్లాలో 7% మాత్రమే చెట్లు కవర్ అయి ఉంది. అది 33% టార్గెట్ అండి. 50% వరకు చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇంకా మనం 7%లోనే ఉన్నాం కాబట్టి మొక్కలు నాటడంలో మొక్కలు ఇంకా ఎక్కువగా నాటాలి. ఇదే విషయం మన పీడీ డ్వామా గారికి కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా 5,000 మొక్కలు ఈ సంవత్సరం నాటాము ప్లాంటేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్లో. ఇంకొక 5,000 మొక్కలు నాటండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో సగం వరకు మనకి కరువు ప్రాంతం, డ్రాట్ వచ్చే ప్రాంతం కాబట్టి ముఖ్యంగా మనం ఈ ప్లాంట్స్ మొక్కలు పెంచుకుంటే చాలా వరకు మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి వాతావరణం ఇవ్వగలుగుతాము. మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అండ్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. మొక్కలు నాటితే అందరికీ మంచిదండి. పొల్యూషన్ తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి కంపల్సరీ అవసరమో, మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ కావాలి అని చెప్పి చాలా మంది అనుకున్నాం. ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాయువు మనకి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్టీసీ ఆర్ఎం విజయభానుతో చేయాల్సిన అభివృద్ధి గురించి వివరించారు. బస్టాండ్ లో సీసీ మరియు బస్టాండ్ కి ముందు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ గురించి మరియు బస్టాండ్ కి కలర్స్ గురించి వివరించారు. దీనికి ఆర్ఎం సానుకూలంగా స్పందించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.